ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ప్రయాణానికి సిద్ధంగా ఉంటాం. వే టు హెవెన్. కీర్తనలు 18వ అధ్యాయం. యెహోవా నా బలమా నిన్ను. సో ఈ అధ్యాయం అంతా కూడా మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, దావీదు ఫస్ట్ వచనాలు అంటాడు, యెహోవా నా బలమా నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నా. తర్వాత 6వ వచనంలో అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. కాన్ఫిడెన్షియల్ వర్స్ అని చెప్పాలి. దృఢ విశ్వాసముతో తను అంటున్న మాట ఆలకించెను, నా ప్రార్థన విన్నాడు. కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ ఇక్కడ చూస్తాం మనం. సరే, మనం ఒకసారి వెనక్కి వెళితే ఆ ప్రార్థన ఆలకించినటువంటి ఆ దేవుడు మౌనంగా లేడు. అంటే ఉగ్ర రూపం ఎత్తాడని చెప్పాలి. ఆయన బిడ్డలు బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే దేవుడు మౌనముగా ఉండడు. ఆ కింద వచనాలన్నీ మనం ధ్యానం చేశాము. భూమి కంపించిందట, పర్వతములు వణికాయి, మేఘములు వంచి ఆయన వచ్చేసాడు కిందకి. ఆయన భక్తుని యొక్క మొర ఆలకించిన ఆయన మౌనంగా లేడు. దేవుని బిడ్డలారా, ఆయన గాఢాంధకారము గాలి రెక్కల మీద ప్రత్యక్షమయ్యాడు. వడగండ్లను మండుచున్న నిప్పులు దాటి ఆయన ఆకాశమును గర్జన చేసెను. అంటే దేవుని యొక్క ఉగ్ర రూపం ఇక్కడ చూస్తాం. ఆయన భక్తుల యొక్క మొర ఆయన ఆలకించినప్పుడు ఆయన మౌనముగా ఉండడు అంటానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. అంటే డేవిడ్ యాజ్ ఎ పోయెట్, he brings this chapter as a very big poetic imagination అని చెప్పాలి. ఆయన ఊహ అంతా ఎలా ఉందంటే, అలనాడు ఎర్ర సముద్రం పాయ చేసిన దేవుడు, మరి ఐగుప్తులో ఎన్నో ప్లేగ్స్ తెగుళ్ళు తెప్పించినటువంటి దేవుడు ఇది కూడా చేస్తాడు కదా. ఆ నమ్మకాన్ని చూడండి. మనం అనేక మార్లు ప్రార్థన చేస్తాము. చాలా మంది నాతో అంటారమ్మా, మేము దేవుడికి ప్రార్థన చేశాము, ఆయన ఏం చేస్తాడో ఏమో అంటారు. అంటే ఆయన ఏం చేస్తాడో ఏమో తెలియనప్పుడు ప్రార్థన ఎందుకు చేయటం? సో ఇక్కడ దావీదు తన కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ ని తారస్థాయిలో చూపిస్తాడు ఈ చాప్టర్ ని. సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం అంతా ఆల్మోస్ట్ అటు ఇటుగా ఇలాగే ఉంటది. సేమ్ వర్సెస్ అటు ఇటుగా. నెక్స్ట్ వీక్ చూద్దాం. అటు ఇటుగా సేమ్ వర్సెస్ ఉంటాయి. ఇవాళ 16వ వచనం చూద్దాము. 16వ వచనం 18, 16. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసాను. చాలు. ఇక్కడ హీ టుక్ మీ అవుట్. నాకు ఈ జలరాశుల అన్నంలో అర్థం కాదు, కొద్దిగా తెలుగు కొద్దిగా ప్రాబ్లం కాబట్టి జలరాశులు ఏంటి అని చూస్తే ఇంగ్లీష్ లో వాటర్ అని ఉంది. జలం అంటే వాటర్, అది నా అవివేకం, కానీ ఇట్ ఈస్ వాటర్. సో ఇక్కడ తనేమంటాడంటే, డేవిడ్ ఫెల్ట్ దట్ హీ ఈస్ డ్రౌనింగ్ ఇన్ ద వాటర్. అంటే నీళ్ళల్లో నేను మునిగిపోతున్నాను. when the strong hands of God has picked me out. బలమైన ఆయన బలిష్టమైన హస్తము అని ఉంటుంది చూడండి. మనకి ఆయన బలిష్టమైన హస్తముతో నీళ్ళల్లో నేను ఏమంటారు మునిగిపోతున్న సందర్భంలో నన్ను చెయ్యి పట్టుకొని నన్ను లేపాడు. ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపాడు. ఆయన నీళ్ళల్లో పడిపోయిన దావీదుని లేపాడు. చూడు, ఆ ఉన్నత స్థలము, ఇక్కడ నీళ్లు, ఎంత ఆకాశం ఎక్కడ భూమి. దావీదు యొక్క వర్ణన చూడండి. ఉన్నత స్థలంలో నుండి ఆయన అక్కడి నుంచి చేయి చాశాడంట. అంటే అది ఎంత పెద్ద హస్తమై ఉండాలి. చాచిన చేతులతో, పాట కూడా ఉంది మనకు, చాచిన చేతుల్లో ఆయన నన్ను అని చెప్పి ఎక్కువ పాడుతూ ఉంటాను ఆ పాటను. ఆయన ఆ ఉన్నత స్థలంలో నుండి ఆయన చేయి చాచి he picked David from the many waters. ఇంగ్లీష్ లో many waters, డిఫరెంట్ ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్ బైబిల్స్ లో ఆల్మోస్ట్ మనకు చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను పిహెచ్డి చేస్తూ వచ్చాను కదా, ఆల్మోస్ట్ నా ప్రైమరీ సోర్సెస్ ఇన్ పిహెచ్డి 10 డిఫరెంట్ వర్షన్స్ అన్నమాట. అది మధ్యన యూనివర్సిటీకి పంపించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు, హౌ కమ్ యూ హ్యావ్ గాట్ సో మెనీ బైబిల్స్ అని అడిగారు. అంటే డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. హి హస్ పిక్డ్ మీ అవుట్ ఆఫ్ మెనీ వాటర్స్.
ఇంగ్లీష్లో అలా ఉంది, తెలుగులో ఏముంది? జలరాశులు. నీళ్ళని చూస్తే భయం ఎంతమందికి ఉంది మీలో? నాకైతే చాలా భయం అండి, నాకు చాలా భయం. మేము నయాగరా ఫాల్స్కి వెళ్ళినప్పుడు, యుఎస్ వెళ్ళినప్పుడు, ఆ నీళ్ళని చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. అంటే ఊహించండి, ఆ నీళ్ళల్లో మునిగిపోతున్నటువంటి ఆ సిచ్యువేషన్. అంటే ఇక్కడ వాస్తవానికి ఆయన నీళ్ళల్లో మునగట్ల, ఆయనకున్నటువంటి ఆ శ్రమలని, ఆ శత్రువుల్ని తను ఆ విధంగా పోల్చుకున్నాడు అనమాట. సో లైక్ ఏ మ్యాన్ కాట్ అప్ ఇన్ ఎ ఫ్లడ్, ఒక మనిషి వరదలో కొట్టుకుపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంట? ఆయనను పట్టుకున్నాడు. అంటే డేవిడ్ న్యూ దట్ హిస్ ఎనిమీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. తన శత్రువులు బలమైన వాళ్ళు. అంటే ఈ నీళ్లు ఎంత బలమైనయో, ఈ నీళ్లు మనిషిని ఏ విధంగా అయితే లాక్కెళ్ళిపోతాయో, ఈ ఊబిలో మనిషి కూరుకుపోతే బయటికి ఏ విధంగా రాలేడో, అలాంటి సిచ్యువేషన్ లో నేనున్నాను ప్రభువా. అంటే నాకున్న శ్రమలు అలాంటివి, నాకున్న శత్రువులు అలాంటి వాళ్ళు. సో ఇక్కడ చాలా మంది, ఇక్కడ we don't see the hand of God. ఇక్కడ దేవుని యొక్క హస్తం మనం చూడలేం, బట్ గ్యారెంటీ ఇవ్వగలము, ఆయన ఉన్నత స్థలం నుండి ఆయన చేయి చాపి మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. అవునా కాదా? నిజం. ఎందుకంటే అనేక సందర్భాల్లో మనము కూడా ఈ జలరాశుల్లో ఇరుక్కుపోతూ ఉంటున్నాం. అనేక సందర్భాల్లో మనము కూడా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళిపోతూ ఉంటాం. గత రాత్రి నేను ఇది ధ్యానం చేసుకుంటున్నప్పుడు నాకు, ఎస్, గాడ్ హీ స్ట్రెచెస్ హిస్ హ్యాండ్స్ అండ్ హీ డెలివర్స్ us ఫ్రమ్ ద స్ట్రాంగ్ వాటర్స్. చాలా మంది అనుకుంటారు కరుణాకర్ గారికి ఏం తక్కువ అని చెప్పి. లేదండి, ప్రతి ఒక్కరికి ఉండే ఉంటాయి. బట్ ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండి. ఈయన కూడా హీ వాజ్ గోయింగ్ లైక్ దిస్, కమింగ్ అవుట్. హీ వాజ్ గోయింగ్, ఇలా వెళ్తున్నారు, కాదులే, మళ్ళీ కోలుకోవాలి ఆ సిచ్యువేషన్ నుంచి. బట్ ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్. నిజం చెప్తున్నాను, ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్. బికాస్ ఓన్లీ థింగ్ ఈస్ వీఆర్ అండర్ ద స్ట్రాంగ్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అప్పుడు గుర్తొచ్చింది నాకు, దేవుడు తన ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి మనల్ని రక్షించే ఆ విధానం మన కళ్ళకు కనపడదు అసలు. ఏదన్నా సమస్య వస్తే ద బెస్ట్ థింగ్ వాట్ ఐ డూ ఈస్ ఐ గోయింగ్ టు ఫాస్ట్ అండ్ ఐ ప్రే గాడ్. దేవుడు ఇక్కడ రాసిన వాక్యం ఉన్నత స్థలం. ఆ రాత్రి చదువుతున్నాక అదే గుర్తొచ్చింది అనమాట. దేవుని కృప ఎంత గొప్పది, సాక్ష్యం అనమాట. ఎప్పుడు కూడా ఏది జరిగినా నిరుత్సాహపడొద్దు. ఇక్కడ దావీదు అంటే, నా శ్రమలో నేను యెహోవాకి మొరపెట్టా. అప్పుడు నా శ్రమలో నేను యెహోవాకి మొరపెట్టా. ఉన్నత స్థలంలో నుండి ఆయన తన చెయ్యి చాపి నన్ను పైకెత్తాడు. హీ వర్క్డ్ a lot to come out of all those. Within few months మేము అన్నిటిలోంచి బయటకు వచ్చి, చూడండి, అలాంటి ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిని మరలా ఇంకొక ప్రాజెక్ట్ చేయటం అంటే ఎంత కష్టం పెట్టారు. కాబట్టి ఆయన యొక్క చెయ్యి ఉంది చూసారా, కనపడినటువంటి హస్తం, అది చాచిన చేతులతో, బాహుబలముతో ఆయన మనల్ని కాపాడుతాడు అంటానికి ఇప్పుడు నేను చెప్పింది ఒక చిన్న ఎగ్జాంపుల్. అలాంటి చాలా ఉన్నాయి. బట్ మనందరి జీవితాల్లో అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ డెలివర్స్ us ఫ్రమ్ ద డీప్ వాటర్స్. దావీదు తన శ్రమల్ని, తన శత్రువుల్ని, తన బాధల్ని అందరినీ కూడా ఇక్కడ నీళ్లతో పోలుస్తున్నాడు అన్నమాట. పోల్చి ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని మనం కూడా అనుభవిస్తూ ఉంటాము. ఇక్కడ దావీదు ఏమంటాడంటే, గాడ్ ఓన్లీ ప్లక్డ్ డేవిడ్. దావీదుని తను మొదటి నుంచి కూడా, అందుకే ఇక్కడ 18వ వచనం చూద్దాం, చూడండి, అదే అధ్యాయంలో 17కు వద్దాము. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు. అలాంటి నీళ్ళ గురించి మాట్లాడిన ఆయన పగవారు గురించి, బలిష్ఠుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఆ నీళ్ళని వాళ్ళతో పోల్చాడు. నాకంటే బలిష్ఠులు వాళ్ళు, నాకంటే మరి నన్ను ద్వేషించేటువంటి పగవారు బలవంతులు వారు, వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఇవాళ కొద్దిపాటి శ్రమలు గుండా వెళ్తున్నారా? పెద్ద పెద్ద శ్రమలు గుండా వెళ్తున్నారా? ఒక్కసారి ఈ వాక్యం చూస్తే మీకంట నాకంటే బలమైనటువంటి వారా వాళ్ళు? బలమైనటువంటి తెగుల, బలమైనటువంటి రోగమా, బలమైనటువంటి ఆర్థిక స్థితిగతుల, ఆయన నన్ను రక్షించెను. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అన్నమాట ఇది. ఆయన నన్ను, హి డెలివర్డ్ మీ. కింద ఇంకో మాట అంటాడు, ఆయన నన్ను రక్షించెను. 19వ వచనంలో అంటాడు, నేను ఇంత కాన్ఫిడెన్స్ మనకుందా?
ఆపత్కాలంలో వారు నా మీదకి రాక, ఆపద మనకు వచ్చినప్పుడు, కష్టం మనకు వచ్చినప్పుడు, ఇబ్బంది మనకు వచ్చినప్పుడు, అనారోగ్యం సంభవించినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అరే నేను ఇంత పని చేసుకుంటున్నానే, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోతుంది అనే నిరుత్సాహం వచ్చినప్పుడు యెహోవా నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. ఈ కాన్ఫిడెన్స్ మనకు అవసరం. దావీదు కీర్తనల్లో మనం అదే చూస్తాం. 19వ వచనంలో చూడండి, విశాలమైన స్థలంలో చాలండి. నాకు ఆ మాట బాగా నచ్చింది. నేను ఆయనకు ఇష్టడను గనుక విశాలమైన స్థలములలో. నిజమే, ఆయన విశాలమైన 31వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి, అదే అధ్యాయంలో 36 చూడండి. నా పాదములకు చోటు అంటే శ్రమలో, కష్టములో విశాలత, బాధలో విశాలత. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, వెన్ యువర్ మైండ్ సెట్ ఈస్ ఫ్రీ యూ కెన్ ఓవర్కమ్ ఎనీథింగ్. ఇక్కడ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ హౌ యూ థింక్. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, నాట్ ఓన్లీ హియర్, నా స్టాఫ్తో మాట్లాడేటప్పుడు ఎక్కువగా వాళ్ళని పాజిటివ్ వేలో థింకింగ్ అండ్ బిల్డింగ్ అప్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఇవాళ ఉంటామో, రేపు ఉంటామో ఉండమో. అవునా? రేపు ఉంటామో ఉండమో. మనకు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ తెగుళ్ళు బిబ్లికల్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ రెవల్యూషన్స్ 3 years. ఇట్స్ దేర్ పెస్టిలెన్సెస్. చెప్పుకునే సందర్భం కాదు, కానీ అవన్నీ తెలిసిన వ్యక్తిగా ఈ వస్తున్నటువంటి ఈ కరోనా, కోవిడ్లను చూసినప్పుడు నేను ఐ యాక్సెప్ట్ బికాజ్ ఇట్ ఈస్ బిబ్లికల్. ఇట్ హ్యాస్ టు గో. ఈ తెగులు అయితే బైబిల్లో ఏ తెగులు నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. దట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్. కాబట్టి వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్, విశాలమైన మనస్సుతో, విశాలమైన, దావీదు అంటాడు విశాలతను నాకు చోటుగా నా పాదంలో నిలబెట్టటానికి. అంటే కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కొంటానికి నీకు విశాలత, నువ్వు నిలబెట్టడానికి నీకు విశాలత, నువ్వు సరిగ్గా ఆలోచించేయటానికి నీకు విశాలత. ఎస్, మనందరి జీవితంలో దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇక్కడ అంటాడు, నేను ఆయనకు ఇష్టడను గనుక. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎంతమంది ఇలా దావీదు ఎందుకు అన్నాడు? 2 ఉద్దేశాలతో ఈ మాట అంటాడు. నేను ఆయనకి ఇష్టడను. ఒకటేంటంటే దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. గాడ్ హ్యాస్ చోజన్ హిమ్, అనాయింటెడ్ హిమ్ అండ్ సెట్ హిమ్ విత్ హిస్ గ్రేషియస్ కైండ్నెస్. ఎంతో అపురూపమైన ఆ ప్రేమతో దావీదుని, నిజంగా నాకు అనిపిస్తుంది దావీదుని ప్రేమించినంతగా దేవుడు ఎవరిని ప్రేమించి ఉండడేమో అనిపిస్తుంది. అంటే దావీదు మాటలను బట్టి, ఆయన మాటలను బట్టి నేను ఇష్టడను. ఎంతమందిని చెప్పగలం? నేను పలానోళ్ళకి ఇష్టురాలని, పలానా ఆయనకి ఇష్టడను. ఎంతమంది చెప్పగలం? ఇక్కడ దావీదు అంటాడు, హీఈస్ డిలైటెడ్ ఇన్ మీ. ఆయనకు నేను ఇష్టడను కాబట్టే గొర్రెలు కాసుకుంటా కొండల్లో తిరుగుతున్న నన్ను తీసుకొచ్చి ఏం చేశాడు? అభిషేకించి రాజును చేశాడు. ఒక రాజు దావీదు. ఆ రాజు అయినటువంటి ఆ దావీదు, ఏమి అక్షరం ముక్క రానటువంటి ఆ దావీదు, ఒక రాజు స్థానంలో, గొప్ప స్థానంలో ఉన్న దావీదు తను తాను అంతగా దేవుడికి ఇష్టడు ఎట్లా అయ్యాడబ్బా? ఎట్లా దేవుణ్ణి అంత ప్రసన్నత చేయగలిగాడబ్బా? దావీదు అంతగా దేవుణ్ణి ఎలా ప్రేమించగలిగాడు? అన్నీ ఉంటే దేవుడు అవసరం లేదంటారు చాలా మంది. ఇక దేవుడితో పనేంటి? నేను చదువుకుంటున్నా, మార్కులు వచ్చినాయి, కష్టపడుతున్నా, డబ్బులు వచ్చినాయి, ఉద్యోగం చేస్తున్నా, జీతం వస్తుంది. ఇవేగా మన థాట్స్ ఎప్పుడు మనకు చాలా మందికి. బట్ నీ కృప లేని క్షణము నేను ఊహించలేనయా. ఎస్, నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము
ఇష్టుడను. దేవుడికి నేనంటే ఇష్టం కాబట్టే నా అన్నలు అంతమంది ఉన్నా, ఆజానుభావులున్నా, అందగాళ్ళున్నా, యశ్వి కుమారుల్లో అందరిని వదిలేసి దేవుడు నన్ను మాత్రమే ఎన్నుకో. సో హీఈస్ డిలైటెడ్ ఇన్ మీ. ఆయనకు నేను ఇష్టడును అంటే ఇదొక రీజన్ తీసుకున్నాడు దావీదు. రెండో రీజన్ ఏం తీసుకున్నాడంటే బికాస్ ఐ యామ్ ఏ రైచియస్ మ్యాన్. ఎంతమందిని చెప్పగలం? నేను నీతిమంతుడను కాబట్టి దేవుడు నన్ను ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈ మాట నాకు బాగా నచ్చింది. మొదటి కారణం దేవుణ్ణి చూపించాడు. ఏంటది? ఆయనకు నేను ఇష్టడు బికాజ్ హీ అనాయింటెడ్ మీ. రెండో కారణం ఈయనను చూపించుకున్నాడు. ఏంటి? నేను మంచోడిని, నేను నీతిమంతుడు. ఎలాగా? బికాస్ హీ హాజ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ సిన్స్. పాపము నుంచి విడిపించబడ్డా నేను, శాపం నుంచి విడిపించబడ్డా నేను, దుష్టత్వం నుంచి, దుష్ట ప్రవర్తుల నుంచి విడిపించబడ్డా నేను, ఆత్మీయ శత్రువుల నుంచి విడిపించబడ్డా నేను, నీతితో న్యాయముతో బ్రతుకుతున్నా నేను. కాబట్టి ఈచ్ డెలివరెన్స్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ గాడ్స్ లవ్. ఇవాళ మనం పాపము నుంచి విడిపించబడ్డాం, శాపము నుంచి కూడా విడిపించబడ్డాం, రోగము నుంచి విడిపించబడ్డాం, ప్రతి తెగుల నుంచి ఏ గుడారము సమీపించకుండా విడిపించబడ్డాం, క్షేమము భద్రత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. వీటన్నిటి వెనకాల ఏముందో తెలుసా? మన గొప్పతనం కాదు, మనం ఏమాత్రం కాదు, ఇట్ ఈస్ గాడ్స్ లవ్. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా. దేవుణ్ణి ఏదో ఆదివారం వచ్చేసి ఇలాగ మనం ఆరాధన చేసుకొని వెళ్ళటం కాదండి. దావీదు దేవుని దృష్టిలో నేను చాలా ఇష్టడని అని అంటానికి బలమైన కారణం తన్ను తాను చూపించుకున్నాడు. ఎస్ లార్డ్, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నన్ను కాపాడేటువంటి దేవుడు. సో హౌ మచ్ హీ హాజ్ డిలైటెడ్ ఇన్ యూ. ఎంత ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అంటానికి దేవుడు మనల్ని ఎంతగా ఇంగ్లీష్లో ఒక మాట డాటింగ్ లవ్ అని. డాటింగ్ లవ్ అంటే అర్థం ఏంటంటే చుక్కల ప్రేమ. డాట్స్, చుక్కలు. చుక్కలు ఎన్ని ఉంటాయి ఆకాశంలో? అబ్రాహాంతో ఏమంటాడు? నువ్వులే, కమ్ అవుట్, రైజ్, గెట్ అప్, కమ్ అవుట్, లుక్ అప్. 15వ అధ్యాయం ఆదికాండంలో చూస్తాం మనం. లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టు. ఏంటి? అంతమంది బిడ్డల్ని నేను నీకు ఇస్తా. ఎంత మంచి మాటో అది. అబ్రాము ఆదికాండం 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. నువ్వు లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టు అంతమంది. దట్ ఈస్ డాటింగ్ లవ్. అంటే ఇక్కడ నాకు అనిపించింది గాడ్ హీ లవ్స్ us సో మచ్. ఎంత అంటే ఇట్స్ ఎ డాటింగ్ లవ్, లైక్ డివోటెడ్ లవ్. గాడ్ ఈస్ ఫాండ్ ఆఫ్ యూ. గాడ్ ఈజ్, ఇంకొక మాట, బలమైన మాట మాట్లాడాలంటే పిచ్చి ప్రేమ అంటారు చూడండి తెలుగులో. ఏంటది? పిచ్చి ప్రేమ దేవుడికి మనం అంటే. తెలుసా ఈ విషయం మీకు? ఇంగ్లీష్లో ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ ఫూలిష్ లవ్. దట్ మచ్ హీ లవ్స్ us, మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఆ ప్రేమని చూసారా? ఇంకొక మాట చెప్పాలంటే ఇట్స్ అన్ అడోరింగ్ లవ్. ఆయన బిడ్డలే అంక ఆయన ఆరాధనతో కూడినటువంటి ఆ భావంతో చూస్తాడు. ఆ కళ్ళల్లో ఎప్పుడైనా ఆయన కళ్ళల్లో నీ పట్ల ఉన్నటువంటి ఆరాధన ఎప్పుడైనా గమనించావా? మీకు తెలుసా, కళ్ళు మూసుకొని కూడా దేవుణ్ణి చూడొచ్చు. ఎస్, యు క్లోజ్ యువర్ ఐస్ ఇన్ డీప్ డివోషన్, యు కెన్ సీ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. ఆ కళ్ళల్లో ఆరాధన. ఇంకొక మాట చెప్పాలంటే హీఈస్ ఫౌండ్ ఆఫ్ యూ. ఫౌండ్ కాదండి, ఫాండ్ ఆఫ్ యూ. FOND, ఫాండ్. FOUND, ఫౌండ్. హీఈస్ ఫాండ్ ఆఫ్ యూ. అనుకో మాకండి ఎప్పుడు కూడా నేనంటే వీళ్ళకి ఇష్టం లేదు, నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు, నేనంటే మా అమ్మకి ఇష్టం లేదు, నేనంటే మా ఆయనకి ఇష్టం లేదు. పర్వాలా, ఇష్టం లేకపోతే మళ్ళీ అది నీ భావం అవ్వచ్చు. బట్ డెఫినెట్లీ లెట్ మీ టెల్ యూ దిస్ మార్నింగ్, నువ్వంటే మాత్రం ఒక్కళ్ళకి చాలా ఇష్టం. హల్లెలూయా. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ యూ అండ్ హీ హాజ్ ఎ డాటింగ్ లవ్ ఆన్ యూ. అందుకే
మంచి మాట. మనం ఏదో కంఠస్థ వాక్యంగా చదివి వదిలేస్తాం కానీ యోహాన్ 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సో డిడ్ యు ఎవర్ టేస్ట్ ద లవ్ ఆఫ్ గాడ్? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు. ఎస్, కాబట్టి చాలమ్మా, ఈ ఉదయకాలంలో దేవుడు హీ టేక్స్ ఎ ప్లెజర్ ఆన్ హిస్ చిల్డ్రన్, సో డస్ హీ రిజాయిస్ ఓవర్ యూ. నిన్ను చూసి ఆయన ఉత్సహించేలాగా నీ జీవితం ఉండాలి. దావీదు అలా ఉన్నాడు కాబట్టే ఏమయ్యాడు? దేవునికి ఇష్టుడయ్యాడు. మలుచుకుందామా జీవితాల్ని, మార్చుకుందామా ఆ విధముగా ఆయనకి ఇష్టమైన పాత్రగా. ఇందాక మనం పాడాం, కుమ్మరి ఓ కుమ్మరి. ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా మనల్ని మనం మలుచుకుందామా ఉదయకాలంలో? ఇక్కడ అంటాడు, విశాలమైన స్థలం నాకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఎటువంటి శ్రమల గుండా వెళ్తున్నా సరే ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాలంలో దేవుడిస్తున్న వాగ్దానం, నిన్ను తప్పించువాడు ఆయనే. ఆయన కునుకడు, నిద్రపోడు. ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, నేను అంటాను, వాట్ ఎవర్ యువర్ డిజైర్స్ ఆర్. మనకు అనేకమైన ఇష్టాలు ఉంటాయి. దేవుడు ఎప్పుడు మన ఇష్టాలను చంపుకోమని చెప్పల, సెలలాగా బతకండి అని చెప్పల, జీవం లేని ఒక రాయిలాగా మీరు ఉండండి అని దేవుడు ఎప్పుడు చెప్పలేదండి మనకి. ఇక్కడ దావీదు అంటాడు, అయ్యా నాకు చాలా ఇష్టమైన మాట, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటివాడిని. చూసారా, ఇంతగా నన్ను హెచ్చించుటకు. ఈ మాట నేనైతే రోజు అనుకుంటానండి, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటిదాన్ని. ప్రభు ఉదయకాలంలో ప్రతి శ్రమలో నుంచి, ప్రతి బాధలో నుంచి ఆయన విడిపించబోతున్నాడు. ధైర్యంగా ఉందాం. దేన్ని బట్టి కూడా భయపడాల్సిన పని లేదు, దేన్ని బట్టి దిగులు పడాల్సిన పని లేదు. కరోనా మరలా విస్తరిస్తుంది, మరలా వస్తుంది, వస్తాయి అయ్యే పోతాయి. మన కాషియస్లో మనం ఉందాం. మన దేవుడు దహించు అగ్ని, వీడు గర్జించు సింహం. దేవుడేమో దహించు అగ్ని, యూదా గోత్రపు సింహం. ఇతనేమో మన పక్కనే ఉంటాడు గర్జిస్తూ. జాగ్రత్త, ఒక్కసారి రివర్స్ గర్జన చేయండి, పారిపోతాడు. అపవాదికి చోటు ఇవ్వకండి, దాన్ని ఎదిరించండి, అది అప్పుడు మీ యొద్ద నుండి పారిపోవును. సో దేనికి ఈ వాగ్దానాలు, ఈ మాటలన్నీ కూడా జీవపు ఊటలుగా మన హృదయాల్లో పదిలపరుచుకుంటే దేనికి భయపడాల్సిన పని లేదు. ఇక నుంచి మన జీవితాలు కూడా దావీదు వలె ఇష్టలుగా, లెట్ గాడ్ బి డిలైటెడ్ బికాస్ ఆఫ్ అస్. మనల్ని బట్టి ఆయన సంతోషించులాగన, మన మీద అపారమైన ప్రేమను చూపులాగన, ఆయనకి ఇష్టలుగా మనల్ని మనం మార్చుకుంటే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. ఆయన ఆనందంలో మనం జీవిస్తూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. అదే కాలంలో ప్రార్థిస్తున్నాను ప్రభువా, దావీదుని ఉన్నత స్థలంలో నుండి చేయి చాపి తండ్రి, తన శ్రమలో బాధల్లో కూరుకుపోయి ప్రభువా వెళ్ళిపోతున్న నీళ్ళల్లో పడి జారిపోతున్నటువంటి సందర్భంలో ఆ బిడ్డను మీరు విడిచిపెట్టలా, ఉన్నత స్థలంలో నుండి ఆయనను పట్టుకొని మీరు పైకి లేపారు. విశాలమైన స్థలంలో తన పాదంలో నిలిపారు తండ్రి. ఇదంతా కూడా కేవలం నేను ఇష్టడను గనుక నన్ను రక్షించాడు దేవుడు అని ఎంత చక్కటి మాటలతో ఉదయకాలంలో మా ఆత్మల్ని ప్రభువా, మాకున్నటువంటి ఆ బాధల్ని ప్రభువా నీ మాటల ద్వారా ఊరడించేటువంటి ఆ జ్ఞానముతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలంలో ప్రార్థిస్తున్న నీ మాటలు జీవపు ఊటలుగా మమ్మల్ని ధైర్యపరుస్తూ తండ్రి, నిజమే మా పాదములు కూడా రాయి తగలకుండా విశాలమైన స్థలములలో మమ్మల్ని నిలబెట్టేటువంటి ఆ యొక్క మాటలు తండ్రి, అందుని బట్టి స్తోత్రాలు. మీరుంటే మాకు చాలు ప్రభువా, ఈ లోకంలో మాకు ఏది వద్దు. ఎందుకంటే మమ్మల్ని రక్షించగల సమర్థులు మీరు ప్రభువా. ఏ తెగులు కూడా మా గుడారంను సమీపించక మమ్మల్ని కాపాడే గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయకాలంలో విన్న ప్రతి బిడ్డను దీవించండి.
ఈ మాటలు ప్రభు ప్రతి ఒక్కరికి వారి జీవితాలకు అనుభవించుకుంటూ వారి ఆత్మను బలపరుచుకుంటూ తద్వారా వారి శరీర దేహములను ప్రభు మనస్సును శాంతపరుచుకునే ఆ పరిస్థితులు కల్పించమని అడుగుచున్నాను తండ్రి. ప్రభు కరోనా మరలా అనేక ప్రాంతాల్లో విస్తరిస్తూ మరలా భయాన్ని కలిగిస్తుందయ్యా. అయితే మాకున్న ధైర్యం మా దేవుడు మా పక్షాన ఉన్నాడు. మా పక్షాన మీరుండగా మాకు విరోధి ఏది ఉండదు కనుక అనేక మంది ప్రజలు మరలా మరణిస్తున్నారు తండ్రి. విన్నవించుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాం. మా ఎడల జాలి దయగా చూపించే దేవుడవు ప్రభువా, కరుణా సంపన్నుడవు కనుక తండ్రి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క విషయము ప్రభువా మా నుంచి దూరం చేయమని అడుగుతున్నాను తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. అనేక మంది లైవ్ ద్వారా చూస్తున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఆరాధన ఆది అంతం వరకు మీరై ఉండి రక్షించి కాపాడి మరి ఒక్క వారం మీ సన్నిధిలో మేము వచ్చి చేరు వరకు వారమంతటిలో మాతోనూ అందరితోనూ కృపను క్షేమమును భద్రతను ఆరోగ్యమును ప్రసాదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.